కారణము. సంకల్పం చేశానంటే ఆ సంకల్పమే కోరికగా మారుతుంది. అసలు సంకల్పం దేనికి? నువ్వెవడివి? నువ్వు నిర్గుణుడివి. ఈ ఈ శరీరము ఆ టైంకి ఏదో ఇవ్వాలనిపించింది, ఇచ్చాడు, అయిపోయింది అంతే. ఇంకా దాని పూర్వాపరాలన్నీ కూడా వీడు ఆలోచన చెయ్యడు. చేసినట్లయితే మళ్ళీ అక్కడ ఒక అభిప్రాయము, గుణము ఏర్పడిపోతుంది, మళ్ళీ జన్మ కావాల్సిన తయారైపోతుంది. అందుకని ఆ దానం ఇచ్చేటప్పుడు కూడా తన ధర్మంగా తనకు ఆ భగవంతుడు ఇచ్చాడు, ఏదో బుద్ధి పుట్టింది ఇచ్చారు, అంతే, అయిపోయింది అనేది దాని గురించి అటు ఇటు ఏమీ ఆలోచించడు అనమాట. నీ వేళ దానము చేయుచున్నావని ఎవరైనా అడిగినచో ఇది నా ధర్మము, నేను దానము చెయ్యవలసినదే కాబట్టి చేయుచున్నాను అనే సమాధానం చెప్పవలేను. వాస్తవముగా త్యాగము చేయుట, దానము చేయుట తన మేలు కొరకే ఎరును. అది ఏదన్నా త్యాగం చేసినా దానం చేసినా అది వీడు ఎప్పుడైతే నిష్కామంగా చేస్తున్నాడో అది వాడికి మేలు చేస్తుంది. మేలు చేస్తుందంటే చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి చేస్తుంది అనమాట. నిష్కామంగా చేస్తున్నాడు కాబట్టి దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కావున దానం చేయువారు తామేదో ఒకరిని ఉద్ధరించుదమని తలంచుట కంటే ఆ దానక్రియ చే తమ్ము తాము ఉద్ధరించుకున్న వారైరని భావించడం ఉత్తమం. అది ఈ దానం చేయడం వల్ల నన్ను నేనే ఉద్ధరించుకుంటున్నాను, ఎవరిని ఉద్ధరించట్లేదు. అక్కడ ఏదో ఇది చేస్తారని, ఏదో ఉపయోగపడుతుందని అట్లా కాదు. చెయ్యాలనిపించింది, ఇవ్వాలనిపించింది, ఇచ్చావు, అయిపోయింది అంతే అనే విధంగా సాత్వికమైన దానం చేసేటువంటి వారు అలా ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. ప్రత్యుపకారం చెయ్యలేని వారికి, బీదవారికి, అశక్తులకు, వికలాంగులకు, దరిద్రనారాయణులకు చేయు దానము ఉత్కృష్టమని తేలుచున్నది. మరియు శక్తి గల వారికి, ప్రత్యుపకారం చేయగల సమర్థత గల వారికి దానము చేయుట అంత ఉత్తమమైనదిగా కాదనియు ఈ పదము ద్వారా సూచితమగుచున్నది. అట్లా బాధపడేటువంటి వారు, అటువంటి వారి చేసినటువంటి దానం కూడా మంచిగా వీడికి చిత్తశుద్ధిని ఏర్పరుస్తుంది, ఉత్కృష్టం, అది చాలా గొప్పది. అంతేకాకుండా శక్తి గల వారికి చేసినట్లయితే అది వీడికి అంత ఉత్తమం కాదు. ఎందుకంటే వాడి ఆలోచనలు, వాడి భావాలు వాడి వేరే వేరేగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇచ్చినటువంటిది ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక పండు కానీ ఏదైనా ఇస్తే వాడు స్వీకరించి దాన్ని ఎప్పుడైతే ఆస్వాదిస్తున్నాడో తృప్తి చెందుతున్నాడు. ఆ తృప్తి వల్ల వీడికి నిష్కామంగా చేశాడు కాబట్టి వీడికి మేలు చేస్తున్నది. అందుకే అది ఉత్కృష్టమైనది అని చెప్పేసి చెప్పారనమాట. పుణ్యక్షేత్రమందు, తీర్థాదులందు, పవిత్ర ఆశ్రమాదులందు, లేక పవిత్రమైనట్టి దైవగంధయుతమైనట్టి ఏ ప్రదేశమందైనను అని అర్థము. కాలే అనగా గ్రహణము, సంక్రాంతి, లేక ఏదైనా పుణ్యకార్య సందర్భమున ఇత్యాది రూపమున పవిత్ర కాలములందు అని అర్థము. పాత్రే అనగా యోగ్యత గలవానికి, తగిన వానికి అని అర్థము. పాత్ర నెరింగి దానము చేయుడని పెద్దలు చెప్పుదురు. అపాత్రులకు దానము చేసినచో దాతకు ఉత్తమ ఫలము చేకూరదని భావము. అది సాత్విక గుణంలో ఉన్నటువంటి, సత్వగుణంలో ఉన్నటువంటి వాడు ఇలా చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు. అది సాత్విక దానం అంటారు అని చెప్పి. రాజస దానం ప్రత్యుపకారము కొరకు గాని, లేక ఫలమును ఉద్దేశించి గాని, లేక మనక్లేశముతో గాని ఇవ్వబడు దానము రాజస దానం అని చెప్పబడుచున్నది. అది అంటే వాడికి ఏదో అవసరమైంది, ఇచ్చాను, కానీ మళ్ళీ రేపు అవసరమైనప్పుడు నన్ను వాడు ఆదుకోవాలి, అది దానం కిందకి రాదు అసలుకి. అదిగాక వాడు ఆ ఫలితం వల్ల వాడు తృప్తి చెందినట్లయితే పర్లేదు, కానీ వాడు క్లేశాన్ని పొందుతున్నా అనుకోండి, అటువంటిది కూడా మంచిది కాదు, రాజస దానం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే నీ దగ్గర ఉంటే ఇవ్వడము ఒకటి, నీకు లేకపోయినప్పటికీ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తున్నావు అనుకో, నువ్వు బాధపడతావు, అది నీకు దుఃఖాన్ని కలుగు చేస్తుంది అనమాట. అటువంటివి చెయ్యకూడదని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ప్రత్యుపకారము కోరి చేయు దానము ఉత్తమమైనది కాదని నుడుగుచున్నారు. ప్రత్యుపకారము అభిలషించు చేయు దానము బజార్లోని వ్యాపార విధానమే కాగలదు. ఇచ్చిపుచ్చుకొని పద్ధతి అంత శ్రేష్టమైనది కాదు, అది రాజస దాన పద్ధతియే. మరియు దానికి ఏదియో మున్ముందు పరలోకాదులందు ఫలము కలుగునని ఆశించి చేయు దానము
అనగా ఫలాపేక్షతో చేయు దానమును ఉత్తమమైనది కాదు. నిష్కామంగా భగవత్ప్రీత్యర్థముగా చేయు దానమే మహోన్నతమైనటువంటిది. అది ఇప్పుడు పుణ్యం చేస్తే రేపు శరీరం పడిపోయిన తర్వాత మంచి పుణ్యలోకాలు పొందుతామని, ఇప్పుడు దీపదానము కార్తీక మాసం కథల్లో కూడా ఉంటుంటాయి చూడండి. అట్లా ప్రత్యుపకారం ఆశించి చేయకూడదు. నాకు మోక్షం తప్ప ఇంకేమీ వద్దని వీడన్నీ కూడా ఇక్కడ ఏ పనులు చేస్తున్నా సరే ఇవన్నీ అసలు చేస్తున్నా అంటే దృష్టి లేకుండా బ్రహ్మనంటి జ్ఞానంతో ఇక్కడ చెయ్యాలి. చేయవలసి వచ్చినప్పుడు ఇట్లా భగవదర్పితంగానే ఆ టైంకి అది చెయ్యాలనిపించింది చేశాడు. ఇంకా దాని గురించి ఇవ్వకుండా ఉంటే బాగుండేది, వాడు సరైనటువంటి వాడు కాదు, ఇవన్నీ తర్వాత ఆలోచించి వీడు ఇంకా జన్మలకు కావాల్సిన తయారు చేసేసుకుని ఉన్నాడు. ఏ ఆలోచన లేకుండా జరిగిపోయేటువంటిది. ఈ రాజసమైనటిది అది ఉత్తమమైనది కాదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కొందరు దానము చేయనప్పుడు అయ్యో ఈ వస్తువు పోవుచున్నదే అని మనస్సులో బాధపడుచుందురు. మరి కొందరు ఇతరుల బలవంతము చే దానము చేయుచుందురు. అట్లు క్లేశముతో దానం ఒసంగుట ఉత్తమ పద్ధతి కాదు. అట్టిది సత్ప్రయోజనమును కలుగు చేయదాలు. దానము చేయుట తన కర్తవ్యమని ధర్మమని భావించి ఐచ్ఛికముగా ఆనందముతో ఒకరికిచ్చుటయే సాత్విక దానం. తదితరము రాజస తామస దానములే ఎగును. అట్లా సాత్విక దానం కాకపోతే ఇంకా రాజస తామసిక వలె అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి విఘ్నుడు సాత్విక దానమునే అవలంబించవలను. అది వాడు దానం చేయదలుచుకుంటే సాత్విక దానమే చేయాలి. అదే చిత్తశుద్ధిని ఏర్పరుస్తుంది. నిష్కామంగా చేస్తుంటాడు కాబట్టి దాని యొక్క ఫలితము ఏమి ఆశించకుండా చేస్తున్నాడు కాబట్టి అది చిత్తశుద్ధిని కలిగింపజేస్తుంది. దానమునకు తగని దేశకాలములందును అపవిత్రములకు పాత్రులు అంటే అర్హులు కాని వారి కొరకును సత్కార శూన్యముగను అమర్యాదతోనూ ఇవ్వబడు దానము తామస దానం అని చెప్పబడును. అది వాడు మర్యాద, నేనేదో ఇస్తున్నాను, నన్ను ఏదో మర్యాద చేయాలనేటువంటి భావన అయితే ఉండదు. కానీ వాడు చేసేటువంటి దానము తగని దానికి అంటే ఈ టైం సందర్భంలో చేయకూడదు. అర్హులు కాని వాళ్ళకి ఇట్లా చేసినట్లయితే దాన్ని తామస దానం అంటారని చెప్తున్నారు అనమాట. దానము చేయనప్పుడు సత్కార భావనతో అంటే అక్కడ భగవత్ స్వరూపమే, అక్కడ ఉన్నది భగవంతుడే అనేటువంటి దృష్టితోటి వాడు ఇవ్వాలన్నమాట. అంతేగాని వాడికి లేదు, నాకుంది, నేను ఇస్తున్నాను అనేటువంటి ఆలోచనలతోటి ఇవ్వకూడదు. సత్కార భావనతో మర్యాదతో ఆదరముతో చెయ్యవలనే గాని తిరస్కార భావముతో కాదు, అనాదర భావముతో కాదు. తీసుకొని పో అని డబ్బు మున్నగు వాన్ని విసిరివేయరాదు, తిట్టుకొనుచు ఇవ్వరాదు. అది అంతయు తామస లక్షణమే ఎగును. అట్టి తామస దానము వల్ల దాన ఫలితము ఎంతయో తగ్గిపోవును, లేక అసలు లేకుండాను పోవచ్చును. ఎలయనగా అశ్రద్ధతో ఇవ్వబడు వస్తువు ఇవ్వబడని దానితోనే సమానమని భగవానుడి అధ్యాయమందే కడకు చెప్పబోదురు. అశ్రద్ధయా హుతం దత్తం. కాబట్టి ఇట్టి దానమును ఎవరినూ ఆచరించరాదు, సాత్విక దానమునే ఆచరించవలను. సాత్విక దానం చేసినట్లయితే అది వీడికి జ్ఞానానికి దోహదం చేస్తుంది, అంతఃకరణ శుద్ధి ఏర్పడి. పరబ్రహ్మమునకు ఓం అనియు తత్ అనియు సత్ అనియు 3 విధములకు పేర్లు చెప్పబడినవి. ఈ నామత్రయము వల్లనే దాని ఉచ్చారణ చేతనే పూర్వము బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు వేదములు యజ్ఞములు నిర్మింపబడినవి. పరబ్రహ్మము వాస్తవముగా నామరూపరహితమైనను భక్తులు ధ్యానించుటకు చింతించుటకు దాన్ని నామములు నిర్దేశింపబడిన. అవి ఏ ఓం అనియు తత్ అనియు సత్ అనియు చెప్పబడును. అది భగవంతుడికి ఏ రూపం లేకపోయినప్పటికీ ఏ నామం లేకపోయినప్పటికీ కానీ ఆ భగవంతుని ధ్యానించాలంటే, ఆ భగవంతుని చేరుకోవాలంటే, ఆయన్ని స్మరించాలంటే ఎలాగంటే మన వేదాలు, మన ఉపనిషత్తులు, మన మహర్షులు వాళ్ళందరూ ఈ ఈ సత్యమైనటువంటి దీన్ని గనక ఓం అంటే అకారోకార మకారాల సమ్మేళనము అది భగవత్ స్వరూపాన్ని చేరుస్తుంది అనేటువంటి దృష్టితోటి ఆ భగవంతుడికి ఓం అనేటిది, తత్ అనేటిది, సత్ అనేటిది
అలా చింతన చేయొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. అట్టి మంత్రముల చింతన ద్వారా లక్ష్యము పరబ్రహ్మమును జనులు చింతన చేయుచున్నారు. అది ఈ వేరే వేరేవి చింతన చేశాడు అనుకోండి, వాడు రూపనామ దృష్టి కలిగి దేవుడికి ఆకారం ఏర్పరిచి చేస్తున్నాడు అనుకోండి, అది వాడికి జ్ఞానాన్ని ఇవ్వదు. దీనికంటే రూపం వరకే వాడు చూస్తాడు. ఈయన ఈయన చేతులతో ఉన్నాడు, లేకపోతే ఈయన ఇన్ని తలాలతో ఉన్నాడు, లేకపోతే ఈయన ఇలా చేస్తాడు, ఆ ప్రతిఫలాన్ని అలా ఇస్తాడు. ఈ ఆలోచనలతోటి చేసినప్పుడు, ప్రతిఫలాపేక్షతోటి చేసినప్పుడు అది జ్ఞానానికి దోహదం చేయదు. అందుకని నిర్వికార పరబ్రహ్మ స్వరూపమును ఓం గాను, తత్ గాను, సత్తు గాను నిర్వచించారనమాట. సాక్షాత్ పరబ్రహ్మము యొక్క వాచకములు కనుక ఆ 3 నామములను మహత్తరమగు శక్తి, పవిత్రత కలిగి అవి పవిత్రత కలిగి ఉంటాయి అన్నమాట. ఈ ఓం అనేటిది, తత్తు, సత్ అనేటిది ఎంతో పవిత్ర కలిగినటువంటి పదాలు. అవి ఆ అక్షరాలు ఎంతో పవిత్రత కలిగినటువంటివి. వేదశాస్త్రాదులందెల్లడలను ఈ ప్రణవాది మంత్రములను గూర్చి విశేషముగా చెప్పబడినవి. ఈ ఓంకారాన్ని గురించి, ఓంకారం పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది కూడా మనకి వేదాల్లో చెప్పారనమాట. ఓంకారోపాసన చేసేటువంటి వాళ్ళు భగవంతుడికి భగవత్ సంబంధం ఏంటి ఏది చదువుతున్నప్పటికీ ఈ తత్ అనేటిది, సత్ అనేటిది, ఓం అనేటిది మొదట అది ఉచ్చరించి తర్వాత ఆ భగవన్నామాన్యో స్తోత్రము పారాయణలు చేయడము ఇవన్నీ కూడా చేసేటువంటి విధంగా ఒక పద్ధతి ఏర్పరిచారన్నమాట పెద్దవాళ్ళు. ఆ పరమాత్మ యొక్క నామము ఓంకారము. ఆ నామము జపించు దాని అర్థమును లెస్సగా భావించవలను. అది ఊరకే జపించడమే కాకుండా దాని అర్థాన్ని కూడా తెలుసుకోవాలి, భావించాలి అని చెప్పి చెప్తున్నారు. ఓంకార మహిమను గూర్చి శ్లాఘించి ఉన్నారు పతంజలి మహర్షి. కర్మానుష్ఠానమందు ఏవైనా లోపములు, విఘ్నములు, దోషములు మున్నగునవి ఉన్నచో అవి అన్నీ పరమ పవిత్రములకు ఆ 3 నామముల యొక్క ఉచ్చారణచే పటాపంచలైపోవును. వీడికి తెలుసో తెలియకో పొరపాటునో ఒక్కొక్కసారి ఏమన్నా పనుల్లో పొరపాటు జరుగుతున్నప్పటికీ భగవత్ సంబంధమైన పనులు చేసేటప్పుడు ఈ మంత్రాలు గనక ఉచ్చరించినట్లయితే ఆ దోషాలు నివారణ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. కనుకనే ఏ కార్యమును ప్రారంభించినను పెద్దలు ప్రణవోచ్చారణము చేయుదురు. మంత్రములన్నిటిలోనూ ప్రణవము శిరోమణి అయి అలరుచున్నది. కనుకనే ప్రతి మంత్రమునకు ఆదిలో ఓంకారము చేర్చబడుచుండును. అయితే ఓం తత్సత్ అను మంత్రము ఉచ్చరించినప్పుడు దాని అర్థమును భావించుచు దాని వాచ్య రూపముకు పరబ్రహ్మమును చింతన చెయ్యవలెను. భావములతో కూడినప్పుడు మాత్రమే మంత్రము ఎక్కువగా శక్తివంతమగును. అది భావంతో కూడి చేస్తున్నప్పుడు, అందుకే అర్ధసహితంగా చెయ్యాలి మంత్రము, అర్ధసహితంగా చెయ్యాలనేది అందుకనమాట. ఎందుకంటే అర్ధసహితంగా చేస్తే ఫలితము మంచిగా ఉంటుంది. అర్థం తెలియకుండా వీడు చేశాడు అనుకోండి, ఊరకే మంత్రం పలుకుతూ ఉన్నాడు అనుకోండి, దానివల్ల ఫలితం ఉండదా అంటే ఉంటుంది, కానీ చాలా స్వల్పంగా ఉంటుంది అనమాట. అందుకే భావయుక్తంగా ఆ మంత్రార్థాన్ని లోపల భావించుకుంటూ వీడు మంత్రం చేయాలి. మరియు వేదములు, యజ్ఞములు మున్నగనవి ఆ ప్రణవ మంత్రోచ్చారణము చేతనే నిర్మింపబడినవని చెప్పుట వల్ల వేదముల యొక్క మూలము, బీజము ఓంకారమే, పరబ్రహ్మమే అయి ఉన్నదని తేలుచున్నది. మరియు వేదసారమంతయు ఆ ప్రణవమునందే ఉన్నట్టులా గోచరమవుతున్నది. కావున వేదసారమగు ఓంకారము ఉచ్చరించి భావమును మన్నము చేసినప్పుడు సమస్త వేదమును ఉచ్చరించినట్లే ఎగుచున్నది. అది వీడు వేదాలు చదవటం, ఉపనిషత్తులు చదవడం అన్నీ చెయ్యలేడు, కుదరదు. కాబట్టి అందుకని ఓంకారాన్ని ఉచ్చరించి దాన్ని భావయుక్తంగా ఎప్పుడైతే చేస్తున్నాడో అది ఆ వేదాల్లో చెప్పినటువంటి సారమంతా కూడా ఈ భావంలోనే, ఈ మంత్రార్థంలోనే ఉందన్నమాట.
ఏమిటండి అంటే అకార ఉకార మకారాల సమ్మేళనమే అంటే ఈ ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలనండి, సత్వరజ స్తమో గుణాలనండి, త్రిపుటి అయినటువంటి దృష్టి దృక్కు దృశ్యమనండి, ఇవన్నీ ఏకమైనటువంటి స్థితే పరబ్రహ్మ స్థితి. అక్కడ ఏమీ లేదు. ఇవన్నీ విడివిడిగా ఉన్నప్పుడు, వేరువేరుగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కో రకంగా జాగ్రత్త స్వప్న సుషుప్తులని ఇట్లా వేరువేరుగా ఎందుకు ఇవన్నీ కల్పించుకున్నటువంటివి. ఏ కల్పన లేని స్థితి పరబ్రహ్మ స్థితి, అదే ఓంకారం. ఆ ఓం అని మనం చదివేటప్పుడు చూడండి, నాభి నుంచి వస్తుంది ఆ శబ్దం, మళ్ళీ లయమైపోయినప్పుడు అక్కడే లయమైపోతుంది. అంటే మూలాధారం నుంచి వచ్చినటువంటి ఆ శబ్దము మళ్ళీ అక్కడే స్థితమైపోతుంది. ఆ హృదయం నుంచి ఏర్పడినటువంటిది వచ్చినటువంటిది మళ్ళీ, ఎందుకంటే ఎక్కడే మొదలు ఎక్కడుందో తుది కూడా అక్కడే ఉంటుంది. ఆ పరమాత్మ నుంచే ఈ శక్తి అంతా కూడా, ఈ జగత్ అంతా కూడా ప్రకటితమైంది. అందుకే ఆ ఆకాశములో నుంచి ముందర శబ్దం ఏమొచ్చిందంటే, ఆ ఆకాశం అనేది ప్రకటితమైనప్పుడు ఓంకారమే పలుకుతూనే వచ్చింది, ఆ శబ్దంతోటే వచ్చింది. పరమాత్మ నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి ఈ మూల మాయ అమ్మవారి నుంచి ఈ పంచభూతాలు ఇవన్నీ ఎలా ప్రకటితమైనవి అంటే, మొదట వచ్చినటువంటిది ఆకాశతత్వం. ఆకాశతత్వం అంటే శబ్దం కదా, ఓం అనేటువంటి శబ్దంతో ఏర్పడిందని, సృష్టి రహస్యాన్ని, సృష్టి ఎలా వచ్చిందనే దాని గురించి చెప్పినప్పుడు అక్కడ చెప్తారన్నమాట. ఓం తత్సత్ అను దానికి మరి ఒక అర్థమును కలదు. ఓం అనగా పరబ్రహ్మము, తత్ అనగా ఆది, ఆ పరబ్రహ్మము ఒకటియే ఆది. సత్ అనగా సద్వస్తువు, తక్కినది దృశ్య జగత్తంతయు మిథ్యా వస్తువు అని అర్థము. కావున ఓం తత్సత్ అను మంత్రము యొక్క ఉచ్చారణ చేత బ్రహ్మ సత్యం జగన్మిథ్య అను సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహము ప్రస్ఫుటమవుతున్నది. అట్టి నామోచ్చారణ చేయుచు సద్వస్తువు బ్రహ్మమును సత్యముగా భావించు, మిథ్యాభూతము దృశ్య వస్తువును, దృశ్య జగత్తును అసత్యముగా తలంచుచు వైరాగ్య భావమును అభివృద్ధి పరచుకునవలెను. సద్రూప దైవ భావన్ను, ఆత్మభావన్ను దృఢపరచుకునవలెను. ఓం తత్సత్ అను మహామంత్రమునకు ఈ క్రింది రెండు అర్థములను చెప్పవచ్చును. ఓం తత్సత్ పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మము సద్రూపమైనది. తత్సత్ ఓం, ఆ సద్వస్తువు పరబ్రహ్మము. తత్వమసి అంటే ఆ పరబ్రహ్మ వస్తువే నీవే అది అయ్యున్నావని. తత్సత్ తత్వమసి, అది నీవై ఉన్నావు. తత్ అంటే జగత్తంతా నిండి ఉన్నటువంటి ఏ సద్వస్తువు అయితే, ఏ పరబ్రహ్మ చైతన్యం అయితే ఉన్నదో అది నీవై ఉన్నావు అనేటువంటి తత్వమసి. పరబ్రహ్మములకు ఎన్ని పేర్లు కలవు? అవి ఏవి? 3 పేర్లు. అవి క్రమముగా ఓం తత్సత్ అని చెప్పబడింది. వాని యొక్క మహత్తి ఏంటి? వాని నుండియే పూర్వము బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానులు, వేదములు, యజ్ఞములు సృష్టింపబడినది. కావున బ్రహ్మజ్ఞానులు, వేదములు, యజ్ఞములు వీనికి మూలమేమి? ఓంకారమే. అది భగవత్ సంబంధమైన ఏ యజ్ఞయాగాదులు చేసినా, ఏ ఉపనిషత్తులైనా ప్రతిదీ కూడా ఓంకారంతో మొదలు పెడతారనమాట. అందుకే మనకి దీంట్లో చెప్పారు కదా, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. అందువల్ల వేదములను బావుగా నెరింగిన వారి యొక్క శాస్త్రోక్తములకు యజ్ఞదాన తప క్రియలన్నీ ఎల్లప్పుడూ ఓం అని చెప్పిన పిమ్మటనే అనుష్ఠింపబడుచున్నవి. ఓం తత్సత్ అను 3 పదముల్లోనూ మొదటిది ఓం అను పదము యొక్క మహిమను వెల్లడించుచున్నారు. పరబ్రహ్మము యొక్క వాచకము అయి అతి పవిత్రమై మహాశక్తివంతమై అలరుచుండుటచే వేదవేత్తలందరినూ తాము ప్రారంభించు యజ్ఞదాన తపస్సులను, క్రియలన్నిటికీ యొక్క ఆది యందు ఎల్లప్పుడూ ఓం అను ఆ ఏకాక్షర ప్రణవ మంత్రమును ఉచ్చరించుచున్నారు. అట్లు ఉచ్చరించిన పిదపయే ఆయా క్రియలను వారు ఉపక్రమించుదురు.
అట్లే ఆయా క్రియలు సమాప్తమైన వెనుకను మరలా ఓం అని ఆ ప్రణవమును ఉచ్చరించుచుందురు. అట్లొనర్చుట వల్ల ఆయా క్రియల్లో ఏవైనా లోపములు దోషములు ఉన్నచో అన్నీ తన మంత్ర ప్రభావము వల్ల భస్మీభూతములైపోవ ఆ కర్మలు పరిపూర్ణ ఫలములను నొసంగగలవు. అందుకని ఓం తత్సత్ అనేటిది ఉచ్చరిస్తారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. వేదవేత్తలు తాము ఆచరించే ఆ యజ్ఞయాగాది సక్రియల ప్రారంభమున ఎల్లప్పుడూ ఆ ప్రకారమే ప్రణవోచ్చారణము చేయుదురు స్పష్టమవుతున్నది. ఇంజిన్ వలన రైలు పెట్టెలన్నీ కదలినట్లు ఒకటి అను సంఖ్యచే పక్కన గల పూర్ణానుస్వారములు సున్నాలు అన్నీ శక్తివంతములు అవునట్లును మొదట గల ఓంకారము చేతనే తక్కిన మంత్రములు క్రియలు అన్నీ చైతన్యవంతములు ప్రతిభావంతములు అవును. ఆ ఓంకారంతో ఉచ్చరించి చేసినప్పుడే ఈ మంత్రాలు కానీ యజ్ఞయాగాదులు కానీ అవన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓంకారం యొక్క మహిమను తెలుపురు. వేదవేత్తలు తామాచరించు యజ్ఞదాన తపక్రియలకు మొదట ఎల్లప్పుడూ ఓంకారమును ఉచ్చరించియే పిమ్మట ఆయా క్రియలను చేయుచుందురు. అంటే ఉన్నటువంటి పరబ్రహ్మ చైతన్యాన్ని ఉన్నట్లుగా వీడు గ్రహించడానికి ఒక్కసారిగా గ్రహించలేడు కాబట్టి వీటన్నిటి గురించి వివరణగా తెలియజేస్తున్నారు. ఇవన్నీ గ్రహిస్తూ ఇవన్నీ చేస్తూ అంతఃకరణ శుద్ధి చేసుకొని వీటన్నిటి వల్ల కూడా ఏమిటి వాడికి కలిగేది? ఓంకార మంత్రోచ్చారణ వల్ల గాని ఈ మంత్రాన్ని నిరంతరం ఏకధాటిగా వాడు చేస్తున్నప్పుడు వాడికి అంతఃకరణ శుద్ధి అవుతుంది. నిర్మల మనస్సే భగవస్వరూపం కదా. అందుకని మనస్సు నిర్మలం అవ్వాలంటే దాంట్లో ఈర్ష్యాసు రాగద్వేషాలు కామక్రోధాలు ఇవేమీ లేకుండా ఉండాలంటే జగత్తు యందు సత్యత్వ బుద్ధి పోవాలంటే ఇవన్నీ కూడా ఈ మంత్రానుష్ఠానం వలనే వాడికి కలుగుతాయి. ఈ మంత్రానుష్ఠానం చేయగా గురువు దగ్గర ఏ మంత్రం అయితే తీసుకున్నాడో గురువు చెప్పినట్లుగా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండగా వాడిలో అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అవడమే కాకుండా వివేక వైరాగ్యాలు కూడా కలుగుతాయి. ఎందుకని? దోష దర్శనం చేస్తున్నాడు. ఆ మంత్రం చేయడం వల్ల ఏమిటి? ఈ శరీరం ఎప్పుడు ఒక రకంగా ఉండట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టరికాలు కానీ బాంధవ్యం కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండట్లేదు, ఇవన్నీ అశాంతినే కలుగ చేస్తున్నాయి అని గ్రహించుకొని ఈ అశాంతికి కారణం ఏమిటి అంటే పుట్టడం వల్లనే కదా, అంటే శరీరం రావడం వల్లనే కదా ఈ అశాంతికి కారణమైంది. నేను ఎప్పుడు శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే శాంతిని ఇచ్చేటువంటి వాడు శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణే వేడుకోవాలి. ఆ భగవంతుడే గురు రూపంలో వచ్చి నువ్వు శరీరాన్ని అనుకుంటున్నారా, నువ్వు శరీరానే కాదు, నీ అంతరంగంలో ఉన్నటువంటి అనేక జన్మల నుంచి సంస్కారాలుగా వాసనలుగా ఉన్నటువంటివన్నీ కూడా మలినం తొలగిపోవాలంటే నీ మంత్రోచ్చారణ వలన మంత్రాన్ని తైలధారవత్తుగా ఎప్పుడూ చేస్తుంటే గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ కాసేపు చేస్తే మళ్ళీ విషయం వైపు పోయినప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ ఎప్పుడైతే పునః మళ్ళీ ఎప్పుడైతే గుర్తు చేసుకుంటూ ఆ మంత్రాన్ని ఏకధాటిగా చేస్తున్నాడో వాడిలో విచారణ, దోష దర్శనం ఇవన్నీ కూడా కలుగుతాయి. తన శరీరం ఎప్పుడూ ఒక రకంగా లేదు కదా. కనిపించేటువంటి ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు కూడా అలా లేదు. ఇది సత్యమని ఎలా నమ్ముతామండి? ఒక రకంగా లేదు, ఉన్నప్పుడు కూడా శాంతిని ఇవ్వట్లేదు, ఆనందాన్ని ఇవ్వట్లేదు, దుఃఖాన్నే కలుగజేస్తుంది. దుఃఖాన్నే కలుగజేయడమే కాకుండా జన్మల పాలు చేస్తుంది. ఉన్నప్పుడు దుఃఖాన్ని కలుగజేస్తుంది, దాన్ని నమ్మినట్లయితే అది జన్మల పాలు చేసేస్తుంది. ఎందుకని? వాటిని నమ్మడం వల్లనే వాటి మీద ఒక రకమైన అభిప్రాయం కలుగుతుందని. మంచనో చెడనో ఇష్టమనో అయిష్టమనో ఇప్పుడు ఒకడికి సరిపడకపోవడానికి ఎందుకని? ఈ మనసు, ఈ జీవత్వం అనేటిది ఆగంతకం. అది అనేక పలు విధాలుగా ఉంది. ప్రపంచాన్ని ఆశ్రయించి ఉండేటప్పటికి పలు విధాలుగా ఉంది, ద్వంద్వాకారంగా ఉంది. ఇప్పుడు ఆ జీవత్వం విడిచిపెట్టి వీడు దైవంతో ముడిపెట్టుకుని ఉన్నప్పుడు ఆ దైవత్వంతో ముడిపెట్టుకోవడమే మంత్రోచ్చారణ.
ఈ సత్ప్రవర్తన ఉండాలి కదా వాడిలో. ఒకే మనసుతోటి మంత్రం చేస్తూ శరీరంతో ఎలా పడితే అలా వీడు ప్రవర్తించకూడదుగా. శాస్త్రం చెప్పినట్లుగా అందుకే సత్వగుణంలో ఉన్నటువంటి వాడు ఏ రకమైన ప్రవర్తన చేస్తాడు, ఏ రకమైన దానం చేస్తాడు, ఏ రకమైన తపస్సు చేస్తాడు, ఎలా చేస్తే గనక వాడు జన్మకి రాకుండా ఉంటాడు, ఆ భగవతత్వాన్ని నిరంతరం వీడు అనుష్ఠానం చేస్తూ ఆ మంత్రం యొక్క అర్థసహితంగా ఎప్పుడైతే చేస్తుంటాడో అది ఫలితాన్ని వీడికి ఎలా ఇస్తుంది. ఆ ఫలితం వల్లనే కదా. అంటే వీడు ఫలితం ఆశించినా ఆశించకపోయినా దాని ఫలితం ఉంటుంది. వీడు ఆశించినప్పుడేమో వీడు అనుకున్నటువంటిది జరిగితే జరుగుతుంది, లేకపోతే మళ్ళీ ఇంకో జన్మలో జరుగుతుంది. కానీ వీడు ఎప్పుడైతే ఆశించకుండా చేస్తున్నాడో అప్పుడు భగవంతుడు ప్రీతి చెంది భగవంతుడి కోసమే చేస్తున్నాను అంటే నాకు భగవంతుడు తప్ప ఇంకేమీ వద్దనే దృష్టిగా చేస్తుంటే గాని ఏ ఆశ లేకుండా ఏ కోరిక లేకుండా మనం ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు భగవంతునికి మన యందు దయ కలిగి, ఆయన కరుణా సముద్రుడు కదండి భగవంతుడు, ఆ దయతోటి మన బుద్ధిలో ఉన్నటువంటి వాసనలని సంస్కారాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయిస్తాడు. ఒక్కసారి చేస్తే సరిపోతుందా? కాదు, నిరంతరం వీడు భగవంతుని స్మరిస్తూనే ఉంటారు. ఆ భగవత్ శక్తి ఆ నామంలో ఉంది కదండి. అందుకే నామాన్ని చెయ్యాలండి. నామాన్ని పదే పదే ఉచ్చరిస్తున్నా అనుకోండి, మనసుతోటి ఆ ధ్యానం చేస్తున్నా అనుకోండి, ఆ మనసు పవిత్రం అవుతుంది. పవిత్రత చెందినటువంటి హృదయమే భగవంతుని నిలయం. భగవంతుడు వేరు, ఆ పవిత్ర చెందినటువంటి హృదయం వేరు కాదు. ఆ నిర్మల మనస్సే భగవంతుడు. అందుకని అలా సర్వకాల సర్వావస్థల యందు ఏ పనులు చేస్తున్నప్పటికీ ఇది ఈశ్వర నీతి ప్రకారం శరీరం ఏ రకమైన కథ తెచ్చుకుందో ఆ ప్రకారమే ఇక్కడ నడవాలి. అది వీడు బాగా అర్థం చేసుకొని జరిగేటువంటి దాని యందు ఏ రకమైన సత్యత్వం లేకుండా, సత్యత్వ బుద్ధి లేకుండా, నమ్మకండగా ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి. ఎవడు మనకు నచ్చినట్టుగా ఉండడు, ఎవడికి నచ్చినట్టుగా వాడుంటాడు. ఈ నచ్చడం నచ్చకపోవడం అనేది కూడా ఈ మనసు విషయ పరంపరలో ఉన్నప్పుడే జరుగుతుంది. ఎవడి కథ వాడిదే కదండి. ఇప్పుడు నీ కథ నీకెలా నువ్వు తెచ్చుకున్నావు, వాడి కథ వాడు తెచ్చుకున్నాడు, వాడి కథ ప్రకారం వాడు నడుస్తాడు. గాని వీడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు నడవాలనేది అది వీడి స్వార్థమే అవుతుంది కదా. అలాగే వాడిలో వాడు విచారించుకుంటూ ఇక్కడ ఏది జరిగినప్పటికీ ఇదంతా కూడా మాయా కార్యము, ఈ మాయా కార్యంలో ఏది స్థిరంగా లేదు, ఏది ఆనందాన్ని ఇచ్చే విధంగా లేదు అనేటిది వాడికి బాగా గ్రహింపుకు రావాలి. వాడు విచారణ చేస్తూ వాడు శోధించుకుంటుంటే ఇవన్నీ తెలియబడతాయి. ఇక్కడ పరమాత్మ తత్వం తప్ప, ఆ పరమాత్మ స్వరూపం తప్ప ఇంకొకటి లేదు. ఇక్కడ ఆ భగవతత్వమే ఉంది. ఉన్నదంతా సర్వత్రా భగవతత్వమే ఉంది. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఉన్నదంతా ఆ ఏకమే అంటే ఆ పరబ్రహ్మతత్వమే, ఆ ఒక్కటే ఉంది. ఇక్కడ ఎన్ని రకాలుగా కనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా ఆ ఒక్కటిని ఆశ్రయించుకునే ఉన్నాయి. సూర్యచంద్రాదులకి, అగ్నికి, ప్రతిదానికి ఆసక్తి ఆధారం. ఏ టైంకి ఏది జరగాలో అంతా ఆ నియతి ప్రకారం, దాని ధర్మం ప్రకారం అవన్నీ ఇక్కడ జరిగిపోతున్నాయి. అలాగే నీ యొక్క ధర్మం ఏమిటంటే నువ్వు భగవంతుని నిరంతరం ఆశ్రయించి ఉండడమే. భగవంతుని యందు నీ మనసు లగ్నం చేసుకొని ఆయన యందు భక్తి శ్రద్ధలు కలిగి నిరంతరం ఆయన ధ్యానంలో నీవు ఉండటం, అదే నీ ధర్మం, స్వధర్మం. అది ఈ శరీరానికి సంబంధించినటువంటి దీనికి ఒక వరుస పెట్టో లేకపోతే ఒక పాత్ర తీర్చో, ఇవన్నీ కూడా పైన తొడుగు సంబంధించినటువంటివి. ఇవన్నీ దీన్ని పుట్టిన వెంటనే ఏ పేరు లేదు కదండి. పుట్టిన తర్వాత కొన్ని రోజులు కదండి ఆ పేరు పెట్టింది. అంటే కల్పింపబడింది, ఆ పేరు అనేటిది కల్పింపబడింది.
మరి ఈ శరీరంలోకి రాకపురం ఈ ఆకారం కూడా లేదు కదండి, ఈ రూపం కూడా లేదు కదండి. అంటే ఈ రూపం కూడా కల్పింపబడింది. అంటే నామము రూపము రెండు కల్పింపబడినటువంటివి. ఇవి రెండు ఎందుకు కల్పింపబడినవంటే వీడు పరమాత్మ ఇంటి జ్ఞానంతో లేకపోయేటప్పటికీ ఇవన్నీ కల్పించాడు. ఇప్పుడు ఆ జ్ఞానంతో నిరంతరం ఉన్నాడు అనుకోండి, వీటి ఎందు విశ్వాసం లేకుండా, వీటిని నమ్మకండగా ఈ శరీరం చేసేటువంటి చేష్టలు గాని, శరీరానికి వచ్చేటువంటి రోగాలు గాని, ఇవన్నీ దీనికి ఎప్పుడు ఏవి రావాలో అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, బాధిస్తుంటాయి. వచ్చినప్పుడు శరీరానికి బాధే గాని మనసు అంతరంగం హాయిగా ఉంటుంది. ఎందుకంటే వీడు ఎప్పుడు ఏ జన్మల్లో ఏ రకమైన చేసుకొని వచ్చాడో మనకు తెలియదు. ఏదైనప్పటికీ అది మంచి అయినా గాని చెడైనా గాని వీడి శరీరానిగతంలో అది జరిగిపోవాల్సిందే. అది పాపం అయితేనే, పాప సంబంధం అయితేనే దుఃఖంగా వస్తుంది, పుణ్య సంబంధం అయితే సుఖంగా వస్తుంది. అది నిజం కాదు, ఇది నిజం కాదు. ఇవన్నీ శరీర కథలో నిర్ణయింపబడినటువంటివి. వీడు చేసిన కర్మలే అవి ఎప్పుడైతే పరిపక్వత చెంది ఫలితాన్ని అందించేటువంటి సమయం వస్తుందో, ఆ ఫలితాన్ని అందించేటువంటి సమయం వచ్చినప్పుడు వాటన్నిటిని, ఆ కర్మల యొక్క అన్ని సముదాయాన్ని కలిపి ఒక జన్మనేంటి దీనికి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా గ్రహించుకొని, ఓహో నా జన్మకి, నా కష్టానికి, నా దుఃఖానికి కారణము నా మనసే. ఆ మనసును అనేక జన్మల నుంచి శరీరం మీద ఉన్నటువంటి విశ్వాసం వల్లనే కదా ఇలా జరుగుతుంది. ఇప్పుడు గురువు చెప్పారు, నువ్వు శరీరాన్ని కాదురా బ్రహ్మం అని చెప్పారు. మరి గురువు మాట మీద విశ్వాసంతో గురువు చెప్పినట్లుగా వీడు ప్రయాణం చెయ్యాలిగా. చేస్తే కదా ఆ గురువు చెప్పినట్లుగా వీడు ఎప్పుడైతే ఉంటున్నాడో వాడి అంతరంగం నిరంతరం కూడా బ్రహ్మానుభూతిలో ఓలలాడుతుందో అది తప్ప ఇంకొకటి లేదు. ఈ మానవ జన్మ వచ్చినందుకు ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇది వృధా చేసుకోకూడదు, కాలం వృధా చేసుకోకూడదు. పశుపక్షాదులకు లేనటువంటి గొప్ప విశేషమైన జ్ఞానాన్ని పొందేటువంటి బుద్ధిని ఈ మానవుడికి ఇచ్చాడు భగవంతుడు. మరి మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే ఆ బుద్ధిని వివేకంతో భగవంతుని వైపుకి మలుచుకోవాలి. అది ఎవడికి వాడు ప్రయత్నం చేసుకొని మలుచుకోవాల్సిందే గాని ఎవడు ఇంకొకడికి సాయం చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అవన్నీ వాడే పెట్టుకున్నాడు కాబట్టి వాడే తీసేసుకోవాలి. ఇదంతా కూడా క్రమక్రమంగా వాడిలో విచారించుకుంటూ ఇక్కడ ఉన్నది పరబ్రహ్మతత్వం తప్ప రెండోది అనేటిది అబద్ధము, నిజం కాదు, పొట్టిదే, ఎండమావిలో నీరు లాంటిది రెండోది అనేటిది. అందుకనే మనసు చెప్పేదాన్ని నమ్మకండగా మనసును ఎప్పుడు కూడా భగవంతుల్లో కలిసిపోయే విధంగా, సమాధి అనుభవంలో ఉండే విధంగా చూసుకోవాలి. వాడు ఏ మాత్రం విషయం వచ్చినా ఆ విషయం వచ్చినప్పుడు ఆ విచారణ చేసి పోగొట్టుకోవాలి. ఆ విషయాన్ని నిర్వీర్యం చేసుకోగలగాలి జ్ఞానం వల్లనే. ఆ జ్ఞానము వీడు ఈ సత్సాంగత్యం వల్ల, శ్రవణ నిత్యాసల వల్ల, అభ్యాస వైరాగ్యతల వల్ల, దాని వల్ల వాడి మైండ్ లో వాడు చూసుకోగలడు. దీనికి అంతటికి ప్రయత్నం అంటే మామూలు ప్రయత్నం కాదు. ఏదో ఒక పుస్తకం చదవడం, కాసేపు సత్సంగం చెప్పుకోవడము, లేకపోతే ఏదో ఒక పాట పాడుకోవడం కాదు. నిరంతరం ప్రయత్నమే. నిరంతర ప్రయత్నం వల్లనే వాడికి వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు కాని వాడికి శాంతి. ఎవరన్నా మాట్లాడతారు నాన్న కాసేపు? మాట్లాడండి నాన్న.
అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. జై గురుదేవ అమ్మ. ఏమొచ్చినా ఇప్పుడు మీరు చదివిన దానిలాగా అన్ని వస్తాయి. ఏదొచ్చినా మనం పట్టించుకోకుండా ఉండగలిగితేవేనమ్మా. ఏదైనా వస్తుంది. దాని ప్రారంభంలో ఏమున్నా ఎవరికి వాళ్ళకి దానికి ఏదొచ్చినా వచ్చింది, కష్టము రోగం ఏదొచ్చినా కీర్తి వచ్చినా నేను అని ఉంటే శేషం అని ఉంటే మళ్ళీ ఇవన్నీ ఆలోచించాను. మన గురువు గారు నువ్వు పుట్టిందానివి కాదమ్మా ఇది అని అన్నప్పుడు దాంట్లోనే ఉంటే మనకు ఆనందం అనేది అర్థమవుతుంది. చదువుతున్నప్పుడు ప్రతి బిట్టు మనకి వ్యతిరేకంగా వస్తుంటే మళ్ళీ మనం ఎవరన్నా లోపం ఉందా అని మనమే చూసుకోవాలి. ప్రతిదీ చదివేది ఒక్క అక్షరమైనా సరే ఏదైనా సరే అంతా ఉన్న నిజాలేనమ్మా అవన్నీ. మనకి ఆ నిజాలని మనం ఉంటే ఎప్పుడు ఆనందంలోనే ఉంటాం. అదే అర్థమవుతుంది. ఆ నిజ విచారణ ఎప్పుడైతే చేస్తున్నాడో వీడు ఎప్పుడు ఆసక్త్యంలోనే ఉంటాడు. ఒక్కటే మనకు ఆ అమ్మ శక్తి వల్ల మనకి ఇది తెలుస్తుంది. మనం అదృష్టం ఉందేమో దాంట్లోనే ఉండటం ఒక్కటేనమ్మా.